ఈరోజు సగ్గుబియ్యంతో సేమియా చేసుకుందామండి. రండి, ఇది మనం ముందుగా ఉడకబెట్టుకుందామండి. సగ్గుబియ్యము అది ఉడికేలోపు మనము జీడిపప్పు, కిస్మిస్ అన్నీ నెయ్యిలో వేపుకుందాం. 1 స్పూను నెయ్యి వేసుకోవాలండి. జీడిపప్పు వేసుకుందాం. పచ్చి కొబ్బరి కూడా వేపుకుందాం. ఎండు ద్రాక్ష కూడా వేపుకుందామండి. ఇప్పుడు సేమియా కూడా వేపుకుందాం. మనం ఇది కొంచెం ఉడకబెట్టడానికి కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో చక్కెర వేసుకుందాం. మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యము, ఇందులో వేసుకోవాలి. 1/2 లీటర్ పాలు వేడి చేసి పెట్టానండి, చల్లార్చి ఇందులో పోసేస్తున్నాం. అయిపోయింది. యాలకుల పౌడర్ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టాం కదండి, ఇందులో వేసేస్తాం. ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకుందాం. సగ్గుబియ్యం పాయసం అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం.